నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన వేదిక గురించి లోతుగా చర్చిద్దాం. అదే కోర్టు హాల్. మన దగ్గర ఒక అద్భుతమైన గైడ్ ఉంది. కోర్టులో వాదించే 26 నైపుణ్యాలు మరియు పద్ధతులు. దీన్ని చదువుతుంటే నాకు కోర్టు హాలు ఒక యుద్ధ క్షేత్రం కంటే ఏమో ఒక నాటకరంగంలా అనిపించింది. ఇక్కడ ప్రతి వాదన ఒక ప్రదర్శన. గెలవాలంటే కేవలం చట్టం తెలిస్తే సరిపోదు, అద్భుతంగా నటించడం కూడా తెలియాలి. మీరు చాలా చక్కగా చెప్పారు. ఇది నిజంగా ఒక ప్రదర్శనే. ఇక్కడ ప్రేక్షకులు ఒక్కరే, న్యాయమూర్తి. వారిని మెప్పించడమే అంతిమ లక్ష్యం. ఈ గైడ్ చెప్పేది కూడా అదే. విజయం సాధించడానికి చట్ట పరిజ్ఞానం పునాది అయితే, మానసిక శాస్త్రం, వ్యూహం, మన ప్రవర్తన ఇవన్నీ ఆ భవనానికి అందాన్నిచ్చే స్తంభాలు, అలంకరణలు లాంటివనమాట. ఈ సూత్రాలన్నీ ఆ ప్రదర్శనను ఎలా రక్తి కట్టించాలో నేర్పితాయి. అయితే ఈ నాటకాన్ని మనం అంకాల వారీగా విశ్లేషిద్దామా? ఒక 5 ప్రధాన భాగాలుగా చూద్దాం. అవి మర్యాదలు, సిద్ధత, వాదన, సమర్పణ మరియు ముగింపు. నాటకంలో తెర లేవగానే పాత్రలు ప్రవేశించి తమ హావభావాలతో ఒక వాతావరణాన్ని సృష్టిస్తాయి కదా. అలాగే ఇక్కడ మొదటి అంకం మర్యాదలు. అంటే గౌరవంతో మొదలయ్యే గెలుపు. ఖచ్చితంగా. ప్రదర్శన మొదలవ్వక ముందే ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం ఎంత ముఖ్యమో, వాదన మొదలవ్వక ముందే న్యాయమూర్తి గౌరవాన్ని పొందడం కూడా అంతే ముఖ్యం. పునాది బలంగా లేకపోతే భవనం కూలిపోతుంది. అలాగే మర్యాదలు సరిగ్గా లేకపోతే వాదన బలహీనపడుతుంది. ఈ గైడ్లో మొదటి సూత్రమే ఇదే కదా. గౌరవంతోనే గెలుపు మొదలవుతుంది. కోర్టు పట్ల వినయంగా ఉండటం. అయితే ఇక్కడ నాకో సందేహం. ఈ వినయం, గౌరవం కొన్నిసార్లు బలహీనతగా కనిపించే ప్రమాదం లేదా? అవతలివాళ్లు దీన్ని అలుసుగా తీసుకునే అవకాశం ఉంటుందా? ఇది చాలా మంచి ప్రశ్నండి. ఇక్కడే మనం సంస్కారానికి, బలహీనతకు మధ్య ఉన్న తేడాను గుర్తించాలి. ఈ గైడ్ ప్రకారం కోర్టులో చూపించే వినయం లొంగిపోవడం కాదు. అది పరిస్థితిని మన అదుపులోకి తెచ్చుకునే ఒక వ్యూహం. ఉదాహరణకు సూత్రం 18 చూడండి. న్యాయమూర్తితో వాదించవద్దు. వారు మన వాదనను తిరస్కరించినప్పుడు వాళ్లతో గొడవపడితే ఏం జరుగుతుంది? మనం వారి అధికారాన్ని ప్రశ్నించినట్లవుతుంది. అది వారి అహాన్ని దెబ్బతీయచ్చు. అంటే అక్కడ గొడవపడితే కేసు విషయం పక్కకు వెళ్ళిపోయి అది వ్యక్తిగత ఈగోల మధ్య పోరాటంగా మారుతుందన్నమాట. సరిగ్గా అదే. అందుకే యాజ్ యోర్ లార్డ్షిప్ ప్లీజెస్ అని చెప్పమంటారు. ఆ మాట అనడం కేవలం మర్యాద కాదు, అదొక వ్యూహాత్మక అంగీకారం. దాని అర్థం నేను ఓడిపోయాను అని కాదు, మీ అధికారాన్ని నేను గౌరవిస్తున్నాను, కాని నా వాదనను మరో కోణంలో వినిపిస్తాను అని చెప్పడం. దీని ద్వారా మీరు ఘర్షణను నివారించి సంభాషణను మీ నియంత్రణలో ఉంచుకుంటారు. ఓటమిని అంగీకరించకుండా దౌత్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నమాట. అద్భుతం. అంటే ఇది గౌరవాన్ని ప్రదర్శిస్తూనే మన దారిలోకి తెచ్చుకోవడమన్నమాట. ఇదే కోవలో మరో సూత్రం కూడా ఉంది కదా. సూత్రం 11. మన ప్రసంగం న్యాయమూర్తికే ఉండాలి, ప్రత్యర్థికి కాదు అని. ఇదెందుకంత ముఖ్యం? చాలా సినిమాల్లో హీరో, విలన్, లాయర్లు ఒకరినొకరు తిట్టుకుంటూ వాదించుకుంటారు కదా. సినిమాల్లో నాటకీయత కోసం అలా చూపిస్తారో, కాని నిజ జీవితంలో అది ఆత్మహత్యా సదృశ్యం. ఎందుకంటే మనం ఒప్పించాల్సింది ప్రత్యర్థి లాయర్ని కాదు, న్యాయమూర్తిని. మన వాదనలు, సమాధానాలు అన్నీ వారిని ఉద్దేశించే ఉండాలి. ప్రత్యర్థి వైపు తిరిగి మాట్లాడటం మొదలుపెడితే అది వీధి గొడవలా మారుతుంది. న్యాయమూర్తికి మనం వారిని విస్మరిస్తున్నామనే భావన కలుగుతుంది. వాదన అనేది ఇద్దరు లాయర్ల మధ్య జరిగే సంభాషణ కాదు, అది లాయర్కి, న్యాయమూర్తికి మధ్య జరిగే సంభాషణ. అవతలి లాయర్ కేవలం ఒక పాత్రధారి, దర్శకుడు న్యాయమూర్తి. ఓకే, నాటకంలో మొదటి అంకం పూర్తయింది. మనం గౌరవంతో వేదికను సిద్ధం చేసుకున్నాం. ఇక రెండో అంకానికొద్దాం. తెర వెనుక జరిగే అసలైన యుద్ధం, సిద్ధత. శత్రువు అడుగు వేయకముందే పసిగట్టాలి అనే సూత్రం ఇక్కడదే కదా. అవును, ఇది చదరంగ మాటలాంటిది. గొప్ప ఆటగాడు తన ఎత్తులే కాదు, ప్రత్యర్థి వేయబోయే 5-6 ఎత్తులను కూడా ముందే ఊహిస్తాడు. సూత్రం 10 చెప్పేదదే. ప్రత్యర్థి న్యాయవాది ఏం వాదిస్తారో, ఏ సాక్ష్యాలు చూపిస్తారో, ఏ ప్రశ్నలడుగుతారో ఇవన్నీ ముందే ఊహించి వాటికి సమాధానాలు సిద్ధం చేసుకోవాలి. నా వాదనలో బలహీనతలు ఏంటి, వాటిని వాడు నాపై ఎలా దాడి చేయగలడు అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఈ సిద్ధతలో భాగంగా నిరంతరం నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యమని ఈ గైడ్ చెబుతోంది. సూత్రం 6.
చట్టం మారుతుంది, మీరు అప్డేట్ కాకపోతే ఓడిపోతారు. ఇది చాలామంది విస్మరించే విషయం అనుకుంటా. ఖచ్చితంగా. చట్టమనేది ప్రవహించే నదిలాంటిది, నిలకడగా ఉండదు. సుప్రీంకోర్టు, హైకోర్టులు ప్రతి వారం కొత్త తీర్పులిస్తుంటాయి. 5 ఏళ్ల క్రితం ఒక కేసులో చెల్లిన వాదన ఈరోజు ఒక కొత్త తీర్పు వల్ల చెల్లకపోవచ్చు. అప్డేట్గా లేకపోవడమంటే పాత మ్యాప్ పట్టుకుని కొత్త నగరంలో ప్రయాణించడం లాంటిది. తప్పిపోవడం ఖాయం. పాయింట్ చాలా ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటే మౌఖిక వాదనలో భావోద్వేగాలు ఉండొచ్చు, కానీ రాతలో తర్కం మాత్రమే మిగులుతుంది. బహుశా అదే దాని బలమేమో. మీరు దాన్ని అద్భుతంగా విశ్లేషించారు. ఒక న్యాయమూర్తి రోజుకు 10ల సంఖ్యలో కేసులు వింటారు. అన్ని మౌఖిక వాదనలు గుర్తుంచుకోవడం అసాధ్యం. కానీ మీరు సమర్పించిన రాతపూర్వక వాదనలు, అవి ఫైల్లో ఉంటాయి. తీర్పు రాసేటప్పుడు వారు ప్రశాంతంగా కూర్చొని ఆ ఫైల్ను చదువుతారు. అప్పుడు మీ తర్కం, మీ పాయింట్లు స్పష్టంగా కనిపిస్తాయి. భావోద్వేగాల ప్రభావం లేని సమయంలో కేవలం వాస్తవాలు, తర్కం మాత్రమే నిలుస్తాయి. మీ రాతపూర్వక వాదనలే మీ శాశ్వత ప్రతినిధులన్నమాట. పునాది వేశాం, తెర వెనుక సిద్ధత పూర్తయింది. ఇక అసలు నాటకం మొదలు. 3వ అంకం వాదన. ఇక్కడే అసలు కళ దాగి ఉంది. ఈ గైడ్ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తుంది. వాదనంటే గెలవడం కాదు, ఒప్పించడం. ఇది సూత్రం 3. ఈ రెండిటికి తేడా ఏంటి? గెలిస్తే ఒప్పించినట్టే కదా. ఇది చాలా సూక్ష్మమైన తేడా, కాని చాలా ముఖ్యమైనది. గెలవడం అనే ఆలోచనలో అహముంటుంది. నేను గొప్ప, నువ్వు తప్పు అనే ధోరణి కనిపిస్తుంది. ఇది ప్రత్యర్థిని సృష్టిస్తుంది. కాని ఒప్పించడం అనే ఆలోచనలో అవగాహన ఉంటుంది. ఈ కోణంలో కూడా ఆలోచించండి అని మనం న్యాయమూర్తికి ఒక కొత్త దారిని చూపిస్తాం. గెలవాలనుకునేవాడు దాడి చేస్తాడు, ఒప్పించాలనుకునేవాడు మార్గనిర్దేశం చేస్తాడు. మీరు న్యాయమూర్తితో పోరాడడం లేదు, వారి ఆలోచనా ప్రక్రియలో వారికి సహాయం చేస్తున్నారు. ఓ, అంటే నేను చెప్పింది వినండి అని కాకుండా మనం కలిసి ఒక నిర్ధారణకు వద్దాం అనే ధోరణి ఉండాలంటారా? మరి న్యాయమూర్తిని ఒప్పించడానికి ఎలాంటి పద్ధతులు వాడాలి? ఈ గైడ్ సరళమైన భాష వాడాలని చెబుతోంది, సూత్రం 13. కాని లాయర్లు కఠినమైన పదజాలం వాడితేనే కదా నిపుణుల్లా కనిపించేది. సరళంగా మాట్లాడితే వాళ్ళని తక్కువ అంచనా వేసే ప్రమాదం లేదా? దీనికి సమాధానం ఆ సూత్రంలోనే ఉంది. సరళత్వమే అసలైన పాండిత్యం. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పినట్లు, ఒక విషయాన్ని నువ్వు 6 ఏళ్ల పిల్లాడికి అర్థమయ్యేలా చెప్పలేకపోతే ఆ విషయం నీకే సరిగ్గా అర్థం కాలేదని అర్థం. కఠినమైన జార్గన్ వాడటం పాండిత్యం కాదు, అది అభద్రతాభావానికి చిహ్నం. అసలైన నిపుణుడు అత్యంత సంక్లిష్టమైన విషయాన్ని కూడా చాలా సరళంగా విడమర్చి చెప్పగలడు. న్యాయమూర్తికి మీ వాదన అర్థం కావడమే ముఖ్యం, మీ భాషా పరిజ్ఞానం కాదు. ఇది నిజం. ఇక వాదనలో మరో ముఖ్యమైన వ్యూహం, బలమైన పాయింట్లపై దృష్టి పెట్టడం. ఇది సూత్రం 12. ముఖ్యమైనదే మాట్లాడాలి, చిల్లర విషయాలు వదిలేయాలి. కానీ ఒక కేసులో 10 పాయింట్లుంటే అన్నిటినీ చెప్పాలి కదా, లేకపోతే ఏదైనా ముఖ్యమైనది మిస్ అవుతుందేమోనని భయం ఉండదా? ఉంటుంది. కానీ ఇక్కడ నాణ్యత ముఖ్యం, పరిమాణం కాదు. మీ దగ్గర 3 చాలా బలమైన పాయింట్లు, 7 సాధారణ పాయింట్లు ఉన్నాయనుకుందాం. మీరు ఆ 10 పాయింట్లు చదివితే ఆ బలమైన 3 పాయింట్ల ప్రభావం కూడా మిగిలిన 7 పాయింట్ల వల్ల పల్చబడిపోతుంది. అదే మీరు కేవలం ఆ 3 బలమైన పాయింట్లపైనే దృష్టి పెడితే వాటి ప్రభావం చాలా బలంగా ఉంటుంది. మొదటి దెబ్బ గట్టిగా తగలాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేది ఇక్కడ కూడా వర్తిస్తుంది. మిగిలిన పాయింట్లను రాతపూర్వక వాదనల్లో చేర్చవచ్చు. ఈ వాదనలన్నింటినీ కలిపి ఉంచేది పొంతన. సూత్రం 5. పొంతనలేని వాదన పేకమేడ వంటిది. అంటే మనం చెప్పే ప్రతి మాటకు, సాక్ష్యానికి మధ్య సంబంధం ఉండాలి. ఖచ్చితంగా. ఇది కథ చెప్పడం లాంటిది. మీరు చెప్పే కథకు, మీ చేతిలో ఉన్న సాక్ష్యాలకు మధ్య స్పష్టమైన లింక్ ఉండాలి. యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ పేజ్ నెంబర్ సో అండ్ సో ఆఫ్ దిస్ డాక్యుమెంట్ అని చెబుతూ వాస్తవాలను, సాక్ష్యాలను కలపాలి. మీరు వేర్వేరు చుక్కలను గాలిలో వదిలేయకూడదు. ఆ చుక్కలన్నింటిని కలిపి న్యాయమూర్తికి ఒక స్పష్టమైన చిత్రాన్ని చూపించాలి. అప్పుడే మీ వాదనకు బలం చేకూరుతుంది. ఓకే, మన నాటకంలో కథ, సంభాషణలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు 4వ అంకం ప్రదర్శన. అంటే మాటల వెనుక ఉన్న శక్తి. అద్భుతమైన డైలాగులు రాసుకున్నా నటులు సరిగ్గా చెప్పకపోతే ప్రదర్శన విఫలమవుతుంది. ఇక్కడే సమర్పణ కళ వస్తుంది. ఈ గైడ్లో ఒక నాటకీయమైన సూత్రముంది. విరామం అంటే సైలెన్స్ కూడా ఒక ఆయుధమే. అవును, అది సూత్రం 15.
నాన్ స్టాప్గా మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పిన తర్వాత కొన్ని క్షణాలు విరామమిస్తే ఆ నిశ్శబ్దం మీ మాటకు బలాన్నిస్తుంది. అంతేకాదు, ఆ నిశ్శబ్దం కేవలం మీ మాటకు బలమివ్వడమే కాదు, న్యాయమూర్తిని ఆలోచింపజేస్తుంది. వారు తమంతట తాముగా ఆ నిర్ధారణకు వచ్చినట్లు భావిస్తారు. ఇది మనం చెప్పి ఒప్పించడం కంటే చాలా ప్రభావవంతమైనది. ఆ నిశ్శబ్దంలో ఆ పాయింట్ వారి మెదళ్ళలో నాటుకుపోతుంది. ఈ సమర్పణ కళలో ప్రశాంతత అంటే సూత్రం 2 కూడా చాలా ముఖ్యమని ఈ గైడ్ చెబుతోంది. ప్రశాంతతే మీ అతిపెద్ద ఆయుధం. కాని కోర్టు వాతావరణం చాలా ఒత్తిడితో కూడుకున్నది గదా, అంత ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండడం ఎలా సాధ్యం? ఇది అనుభవంతో, సాధనతో వస్తుంది. అతి ఆందోళన లేదా అతి ఆత్మవిశ్వాసం రెండూ ప్రమాదకరమే. మీ గొంతు వణికితే మీ మాటలోని నిజాయితీపై అనుమానమొస్తుంది. అదే మీరు అతిగా ఆత్మవిశ్వాసం చూపిస్తే అది పొగరుగా కనిపించవచ్చు. నిబ్బరంగా, స్థిరమైన స్వరంతో మాట్లాడటం మీ విశ్వాసాన్ని, మీ కేసుకున్న బలాన్ని సూచిస్తుంది. సిద్ధత సరిగ్గా ఉంటే ప్రశాంతత దానంతట అదే వస్తుంది. అంటే ఇది ఒక లైవ్ పర్ఫార్మెన్స్ లాంటిది. నటుడు వేదికపై ఎంత సహజంగా ఉంటే ప్రేక్షకులు అంతలా లీనమవుతారు. ఇక్కడే శరీర భాషను గమనించడం అంటే సూత్రం 22 కూడా ముఖ్యమవుతుంది. చాలా ముఖ్యం. ఇది వన్ వే కమ్యూనికేషన్ కాదు. మీరు న్యాయమూర్తి ముఖకవళికలు, ప్రతిస్పందనలు గమనిస్తూ ఉండాలి. వారు ఆసక్తిగా వింటున్నారా, విసుగ్గా ఉన్నారా, తల ఊపుతున్నారా, లేదా కనుబొమ్మలు చిట్లిస్తున్నారా? ఈ సంకేతాలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా వాదనను మార్చుకోవాలి. నాకు గుర్తుంది, ఒక్కసారి ఒక అనుభవం లేని లాయర్ వాదిస్తుంటే జడ్జిగారు పదే పదే తన గడియారం చూసుకుంటున్నారు. ఆ లాయర్ అది గమనించకుండా తన వాదనను అదే స్పీడుతో కొనసాగించాడు. అక్కడే కేసు సగం బలహీనపడింది. న్యాయమూర్తికి ఆసక్తి పోయిందని గ్రహించి అతను తన వాదనను క్లుప్తంగా ముగించి ఉండాల్సింది. వావ్, ఇది నిజంగా ప్రత్యక్ష ప్రదర్శనే. ప్రేక్షకుల స్పందనను బట్టి ప్రదర్శనను మార్చుకోవాలి. ఇక మన నాటకంలో చివరి అంకానికి వచ్చాం, ముగింపు. సినిమా క్లైమాక్స్ ఎంత బలంగా ఉంటే సినిమా అంత బాగా గుర్తుంటుంది. అలాగే వాదన ముగింపు కూడా అంతే బలంగా ఉండాలి. ఖచ్చితంగా. ముగింపులో 2 ప్రధాన దశలుంటాయి. మొదటిది సారాంశం. సూత్రం 25. వాదనంతా అయిపోయాక ఇన్ కన్క్లూజన్ అని మొదలుపెట్టి మీరు వాదించిన అత్యంత ముఖ్యమైన 3-4 పాయింట్లను ఒక్కొక్క వాక్యంలో పునరుద్ఘాటించాలి. ఇది న్యాయమూర్తికి ఒక క్విక్ రీక్యాప్ లాంటిది. రోజంతా ఎన్నో విషయాలు విన్నవారి మెదడుకు మీ కేసులోని కీలక అంశాలను మళ్లీ గుర్తు చేసినట్లవుతుంది. ఇక చివరి అడుగు, చివరి మాట. అదే స్పష్టమైన అభ్యర్థన. సూత్రం 26. ఏం కావాలో స్పష్టంగా అడిగితేనే దొరుకుతుంది అని సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. వాదనంతా అద్భుతంగా చేసి చివర్లో మీకు కోర్టు నుండి ఖచ్చితంగా ఏం కావాలో చెప్పకపోతే ప్రయోజనం 0. బెయిల్ కావాలా, స్టే కావాలా, నష్టపరిహారం కావాలా, దాన్ని స్పష్టంగా పాయింట్ల రూపంలో చెప్పాలి. కావున గౌరవనీయ న్యాయస్థానాన్ని నేను ఈ క్రింది ఉపశమనాలను కోరుతున్నాను 1, 2, 3 అని స్పష్టంగా చెప్పి ముగించాలి. అస్పష్టతకు తావు ఉండకూడదు. మొత్తంగా చూస్తే ఈ విశ్లేషణ అద్భుతంగా ఉంది. కోర్టులో వాదన అనేది కేవలం చట్టం గురించి మాట్లాడటం కాదు, అదొక ప్రదర్శన. గౌరవంతో మొదలై పకడ్బందీ సిద్ధతతో రూపుదిద్దుకుని ఒప్పించే వాదనలతో ముందుకు సాగి శక్తివంతమైన సమర్పణతో పతాకస్థాయికి చేరి స్పష్టమైన ముగింపుతో ముగుస్తుంది. ప్రతి దశలోనూ న్యాయమూర్తిని ఒక ప్రేక్షకుడుగా భావించి వారిని మెప్పించాలనే లక్ష్యం కనిపిస్తోంది. అవును, ఈ విశ్లేషణ నుండి మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించవచ్చు. ఈ సూత్రాలు కేవలం కోర్టు గదికి మాత్రమే పరిమితం కాదు. ఈ నాటకరంగం మన జీవితంలో ప్రతిచోటా ఉంది. ఒక ఆఫీస్ మీటింగ్లో మీ ప్రాజెక్టును సమర్థించుకోవాలన్నా, లేదా ఇంట్లో ఒక ముఖ్యమైన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించాలన్నా ఇక్కడ నేర్చుకున్న ఒప్పించే కళ ప్రతి చోటా ఉపయోగపడుతుంది. నిజమే. గౌరవంగా మొదలుపెట్టడం, సిద్ధతతో మాట్లాడటం, అవతలివారిని అర్థం చేసుకుని ఒప్పించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ మన రోజువారీ జీవితంలో సంబంధాలను, ఫలితాలను మెరుగుపరుస్తాయి. వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. మన నాటకంలో మనం నేర్చుకున్న ముఖ్య సూత్రం వాదన అంటే గెలవడం కాదు, ఒప్పించడం. ఈ ప్రాథమిక ఆలోచనను మన రోజువారీ సంభాషణలలో ఎలా అన్వయించుకోవచ్చు? ప్రతి సంభాషణలో గెలవాలనే తపనను పక్కన పెట్టి అవతలివారిని అర్థం చేసుకుని వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తే
మన సంబంధాలు, మన జీవితంలో ఫలితాలు ఎంత అద్భుతంగా మారొచ్చో ఆలోచించండి.